వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. నాన్ వెజ్ ప్రియులకి పుట్టినిల్లు హైదరాబాద్. అంటే బిర్యానీ అవ్వచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి రుచులు అనేది హైదరాబాద్ వాసులకు పరిచయం చేసింది పాలమూరు గ్రిల్. అంటే మొట్టమొదటిసారిగా ఒక అంటే మిగిలినటువంటి రాష్ట్రాల పేర్లతోటి ఆంధ్ర భోజనం, ఉడిపి హోటల్, రకరకాలైనటువంటి హోటళ్ళు ఉండేవి. ఒక కరువు జిల్లా, వలసల జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లా ఆ పేరుతోనే పెట్టి ఈరోజు ఇంతింతై ఒటుడింతై అన్న సందంగా దాదాపు ఎన్నో బ్రాంచ్లుగా విస్తరించి ఈరోజు 10 వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు దిగ్విజయంగా ఈ పాలమూరు గ్రిల్ అనేటటువంటి రెస్టారెంట్ హైదరాబాద్ నడిబొడ్డున విరాజిల్లుతుంది. మనతోటి పాలమూరు గ్రిల్ ఎండి రాజేశ్వర్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం అసలు ఏంటి ఈ పాలమూరు గ్రిల్ యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఈ పేరు పెట్టడానికి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి పాలమూరు గ్రిల్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏందో ఎండి రాజేశ్వర్ గారు ఉన్నారు. వారిని మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రాజేశ్వర్ గారు. నమస్తే అండి. ముఖ్యంగా మీకు శుభాకాంక్షలు. 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా పాలమూరు గ్రిల్ ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు దిగ్విజయంగా 10 సంవత్సరాల్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా 6 టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ థాట్ ఎలా వచ్చింది, పాలమూరు గ్రిల్ అనేటటువంటి పెట్టాలనేటువంటి థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ 2012లో మేము ఢిల్లీలో ఉన్నప్పుడు కొంతమంది పెద్దలు కలవడం, తెలంగాణ ఇప్పుడు ప్రముఖ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా కలిసి అన్నీ మనకు తెలంగాణ అంటే ఐడెంటిటీ లేదు, తెలంగాణకు ఒక అస్తిత్వం లేకుండా పోయింది. తెలంగాణ అంటే ఏదైనా కానీ కొన్ని రీజన్స్ పేర్లతోటే ఫుడ్ ఉంటుంది. మన పేరు మీద ఏమి మన బ్రాండ్ చేయలేమా, తెలంగాణ వాసులకి ఇది సాధ్యం కాదా అనే రకంగా ఒక ఛాలెంజ్ విసిరినప్పుడు అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. ఓకే, అలాంటప్పుడు మనం చిన్నగా ఒక ప్రయత్నం చేద్దాము అని నేను మా క్లోజ్ ఫ్రెండ్ ప్రభాకర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు కలిసి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, చేస్తే ఎలా చేయాలి, దానికి ఎలాంటి ఐడెంటిటీ, ఎలాంటి పేరుంటే ఒక బ్రాండ్ మనము క్రియేట్ చేయగలమని ఆలోచించినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన తెలంగాణలో మర్చిపోయినటువంటి వంటకాలు, మన నానమ్మ మన తాత ముత్తాతల టైంలో ఉన్నట్టు కొన్ని వంటకాలు, హైదరాబాదీ నైజామీ వంటకాలు కొన్ని, తెలంగాణ రూరల్ వంటకాలు కొన్ని, రాయలసీమ వంటకాలు కొన్ని, ఆంధ్ర వంటకాలు కొన్ని పేరు కంప్లీట్గా కనుమరుగైపోయినాయి. వాటి టేస్ట్ ఎంతో బాగుంటుంది, వాటిని చేసే విధానం చాలామంది తెలియకపోవడము, వాటిని ఇప్పుడున్న జనరేషన్కు వాటి గురించే తెలియకపోవడం అనే పరిస్థితి ఉండేది. అలాంటప్పుడు ఎలా చేయాలి అంటే ప్రతిదీ ఒక పాలమూరు గ్రిల్ అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే తెలంగాణలో అన్యూజ్డ్ నేమ్ ఉండాలి. అంటే ఈ పేరు ఎప్పుడు వాడి ఉండకూడదు అనేది ఒకటి. ఆ పేరుకు ప్రాశస్త్యము ఉండి దానికి ఆ ఏరియాకు ఉండే ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడము, ఆ ఏరియాకు ఉన్న ఫుడ్ ఐటమ్స్ కూడా మేము కబాబ్స్ అనే ఒక ఐటమ్ తీసుకొని ఈ పేరు పెడితే బాగుంటుంది. ఈ యొక్క మర్చిపోయిన పేరును ఎప్పుడో 1800లో పేరు మార్చారు నైజాం టైంలో. ఇది మహబూబ్ నగర్ పేరు ఉండేది, పాలమూరు జిల్లా అని ఉండేది, దాన్ని మహబూబ్ నగర్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి చాలామందికి పాలమూరు అంటే తెలియదు. పాలమూరు అంటే ఓన్లీ లేబర్ సప్లై చేస్తారు, బ్యాక్వర్డ్నెస్, పాపం వాళ్ళకి అక్కడ వ్యవసాయానికి నీళ్లు ఉండవు అనేది నెగటివ్ మీనింగే ఉండేది, కానీ పాజిటివ్ మీనింగ్ ఏమి లేకుండే. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అది రూపుమాపి ఇప్పుడు అభివృద్ధి పదంలో పాలమూరు, మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతుంది. కానీ ఒకప్పుడు ఉండేది ఇది వలసల జిల్లా, అంటే ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళటం రకరకాలుగా ఉండేది. కానీ అంటే ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ పేరు మీదుగా ఉడిపి హోటల్ అని, రకరకాలైనటువంటి హోటల్ అని ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ముఖ్యంగా బిర్యానీకి ఫేమస్. వీటన్నిటిని ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో పాలమూరు గ్రిల్ ఏ విధంగా తట్టుకొని నిలబడుతుంది? ఈ 10 ఇయర్స్లో ఎన్నో మీరు చూశారు, ఆటుపోట్లు, రకరకాల వంటకాల విషయంలో మీరు ఇంతకుముందు చెప్పారు. మన పూర్వీకుల యొక్క వంటకాలని మనం ఏ విధంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి చూపించాలని, వాళ్ళు చేసినటువంటి వంటకాల్లో కూడా కొన్ని పోషక విలువలు ఉంటాయి. అట్లా అంటే ఆ ప్రయత్నంలో మీరు ఏమన్నా ఈ కాన్సెప్ట్ తీసుకున్నారు? మంచి ప్రశ్న. ఇప్పుడు మేము తెలంగాణ స్టేట్ రాకముందే పాలమూరు గ్రిల్ పెట్టాం. తెలంగాణ స్టేట్ వచ్చింది 2014లో, మేము పెట్టింది 2012లోనే ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసి వర్క్ స్టార్ట్ చేసి 2013 ఫిబ్రవరిలో మేము ఓపెన్ చేసాము.
సో అంటే తెలంగాణ వస్తుందనే నమ్మకం ఏం లేకుండేది అప్పుడు. తెలంగాణ వస్తుంది కాబట్టి మన పేరు బాగుంటుంది, లోకల్ నేమ్ బాగుంటుంది అనే అలాంటి కాన్ఫిడెన్స్ తోటో ఉద్దేశంతో పెట్టలేదు. మన తెలంగాణలో మనకున్నది అంటే ఒక రీజియన్కు కనుమరుగైన దాన్ని పైకి తీసుకురావాలనేదే తాపత్రయం. అంతకంటే ఇంకొక రీజియన్ తక్కువని కాదు, ఈ రీజియన్ ఎక్కువని కాదు, ఇంకొక రీజియన్ వాళ్ళ దగ్గర బాగుంటుంది ఇక్కడ బాగాలేదని కాదు. సో మన దగ్గర అలా ఉండాలంటే ఒక వర్జిన్ నేమ్ ఉండాలి, అంటే అన్యూజ్డ్ నేమ్ ఉండాలి. ఇప్పుడు కాకతీయ అనే నేమ్ వెల్ యూజ్డ్, అంతటా ఏకశిల అంటే కాకతీయ అన్న, ఇంకా మిగతాది నైజాంకి వస్తే గోల్కొండ అనేది వెల్ యూజ్డ్ ఎవ్రీవేర్. సో పాలమూరు అనేది ఈ ఒక పల్లెటూరు నేము, అంటే ఒక అన్యూజ్డ్ నేము, ప్లస్ ఎట్ ద సేమ్ టైం దానికి ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీని తిరగ రాద్దాం, ఆ హిస్టరీని మనం ప్రజలకు ఒక పాజిటివ్ వేలో చూపిద్దామని చెప్పేసి పాలమూరు గిల్ నేము ఎంపిక చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాకముందే ఇది. ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ఇక పాలమూరు అంటే ఇప్పుడు డెవలప్ అవుతుంది, లాట్ ఆఫ్ వాటర్ వచ్చింది, ఇప్పుడు అగ్రికల్చర్ బాగా నడుస్తుంది. ప్రజెంట్ గవర్నమెంట్ కేసీఆర్ అండర్ గవర్నమెంట్లో లాట్ ఆఫ్ చేంజెస్, తెలంగాణ డెవలపింగ్ ఏ లాట్. సో దాంట్లో ఆ భాగంలో మేము కూడా మా పేరు ఆ పేరు మేము ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. రెండో పాయింట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎలా చేస్తారు అంటే ట్రెడిషనల్ ఫుడ్లో పోషక విలువలు ఉంటేటానంటే మా రెస్టారెంట్లో మాకు ఒకటేది ప్యూర్ మీట్, అంటే హై క్వాలిటీ మీట్ని ప్రొక్యూర్ చేస్తాము. అది మటనే కావచ్చు, చికెనే కావచ్చు, ఇంకా ఫిష్ ఐటమ్సే కావచ్చు. వాటికి ఎలాంటి కోటింగ్స్ లేకుండా, ఎలాంటి అడిటివ్స్ లేకుండా, ఎలాంటి రంగులు లేకుండా, ఎలాంటి వేరే అడిషనల్ మసాలాలు లేకుండా చేసి జీరో ఫ్రై. అంటే మా రెస్టారెంట్లో మేము చేసే ఫుడ్లలో మాకు ఫ్రై ఐటమ్సే లేవు. మా మెనూలో మేము ఆయిల్ ఫ్రై చేసి పెట్టిన ఐటమ్సే లేవు. ఏది కానీ ప్యాన్ మీద ఫ్రై చేస్తాము, పేనం మీద కొంచెం మామూలుగా మసాలాలు వేసి చేస్తాము. ఒరిజినల్గా ఉన్న మీటును ఉన్నట్టు, ఉన్న మాంసం అంటే దాని పోషక విలువలు కాపాడుకుంటూ ఎట్ ద సేమ్ టైం మంచి రుచి ఇచ్చడానికి అలాంటి మెనూ తయారు చేసాము. మా మెనూ పేజీలు ఉండదు, 2 పేజీలు ఉంటుంది. ఐటమ్స్ ఏదన్నా ఐటమ్ మెనూలో బాగలేకపోతే ఐటము మెనూలో ఉండదు. అలాంటి కాన్సెప్ట్ తోటి ఆ రోజు 2012లో స్టార్ట్ చేశాము. ఈ రోజు కూడా ఆ మెనూలో కొన్ని ఐటమ్స్ ఎక్స్పాండ్ అయినాయి తప్ప మెనూ బేస్ మారలేదు, మెనూ ఐటమ్స్ టేస్ట్ మారలేదు. ఇంకా ఇంక్రీజెస్ బెటర్గా చేస్తున్నాం తప్ప ఏదో వేరే వాళ్ళని కాపీ చేసటానికో, వేరే వాళ్ళ కాంపిటీషన్ తట్టుకుంటానికో ఆయిల్ ఫ్రై చేసి దాన్ని కోటింగ్ చేసి అలాంటి ఫుడ్ ఇవ్వట్లేదు, మేము ఇవ్వం కూడా. అంటే మన పూర్వీకులు మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం కోసం మేము చేసినటువంటి ప్రయత్నం ఇది 100% సక్సెస్ అని చెప్తున్నారు. మరో పక్క అంటే ఒక ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి పరంగా ఉన్నటువంటి వంటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము కస్టమర్లకు చూపిస్తున్నాం. ముఖ్యంగా తెలుగు ప్రజలు అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేకపోతే హైదరాబాద్లో విభిన్న జాతులు ప్రజలు ఉంటారు, ఒక పక్క నార్త్ ఇండియన్స్, అలాగే ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటారు. అంటే వీళ్ళకి అంటే తెలుగు ప్రజలకి తెలిసినటువంటి వంటకాలే ఇతర రాష్ట్రాల ప్రజలు ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి వంటకాలు, ముఖ్యంగా నాన్ వెజ్లో ఎలాంటి రకాలు, ఎన్ని రకాలు ఐటమ్స్ ఇక్కడ తయారవుతున్నాయో రాజేశ్వర గారి మాటలో తెలుసుకున్నాం. నాన్ వెజ్లో మేము వన్నది చార్కోల్ కబాబ్స్ అండి. చార్కోల్ మీద తయారు చేసే కబాబ్లో ఫిష్ ఐటమ్స్, ప్రాన్స్ ఐటమ్స్ అండ్ మటన్ అండ్ చికెన్ ఐటమ్స్, ఇవి అండ్ కంజు అనేది ఒక బర్డ్ ఉంటుంది, ఆ ఐటమ్స్ చేస్తుంటాము. ఇంకా మిగతా మీకు ఇండియన్ మెయిన్ ఇండియన్ ఐటమ్స్ అంటే మీకు మటన్ దాల్చా అని, పొట్టేలు హెడ్ కర్రీ అని, పొట్టేలు బోటీ అని, అండ్ పొట్టేలు బేజా అని, లివర్ అని, మామూలు మాంసము కర్రీ కావచ్చు, నాటుకోడి కానీ, రాగి సంకటి కానీ, జొన్న రొట్టెలు కానీ, ఇవన్నీ పులావ్స్ కానీ, ఇవన్నీ మేము అత్యుత్తమమైన రా మెటీరియల్స్. ఎగ్జాంపుల్ బస్మతి రైస్ మేము డైరెక్ట్గా హర్యానా నుంచి కొంటాం. ఓకే, పొట్టేలు మేము డైరెక్ట్గా చాలా పొట్టేలు మాంసం మేము మహబూబ్ నగర్, వరంగల్ ఈ రెండు జిల్లాలలో మటన్ క్వాలిటీ చాలా బాగుంటుంది తెలంగాణలో. సో అలా ప్రొక్యూర్ చేస్తాం. నాటుకోళ్ళు డైరెక్ట్గా ఊళ్ళల్లోకి వెళ్ళి నాటుకోళ్ళు ఒరిజినల్ నాటుకోళ్ళు తీసుకొచ్చి ఇలా ప్రాసెస్ చేస్తుంటాం. అన్ని యూనిట్లకు రా మెటీరియల్స్ అన్ని యూనిట్లకు సేమ్ క్వాలిటీ వెళ్తుంటుంది, సేమ్ మెటీరియల్ సింగిల్ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి వెళ్తుంటుంది. ఇది క్వాలిటీ మెయింటైన్ చేయడానికి. సెకండ్ ఏంటంటే కస్టమర్స్, మాకు వచ్చే కస్టమర్స్ ఒక తెలంగాణ వాళ్ళు కాదు, ఒక ఆంధ్ర వాళ్ళు కాదు, నార్త్ ఇండియన్స్ చాలామంది ఉన్నారు. లాట్ ఆఫ్ ఫారినర్స్ ఆల్సో వి గెట్, లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ విల్ గెట్. సో మెనీ ఫిలిం స్టార్స్ ఐదర్ దే కమ్ హియర్ ఫర్ ఈటింగ్ ఆర్ అవుట్డోర్ షూటింగ్లు ఉంటే ఇక్కడ నుంచి మా ఫుడ్ వాళ్ళు తీసుకెళ్తుంటారు. సూపర్ స్టార్స్ ఇంక్లూడింగ్ యాక్టర్స్ లైక్ చిరంజీవి, ఓకే, యాక్టర్స్ లైక్ నాని,
సో అలాగనే స్పోర్ట్స్ పర్సన్స్ లాట్ ఆఫ్ పీపుల్ ప్లే క్రికెట్ లీగ్స్ అండ్ ఆల్ దే కమ్ ఫర్ యదర్ ఫుడ్ ఓల్ బంచ్ 20, 25, 30 పీపుల్ సినీ ఫీల్డ్ పీపుల్ రాజమౌళి కీరవాణి ద హోల్ టీమ్ ఆఫ్టర్ RRR RRR సక్సెస్ దే కేమ్ హియర్ ఫర్ అండ్ హ్యావ్ ఎ డిన్నర్. సో దట్ ఈజ్ అ టెస్ట్ మనీ, దట్ ఈజ్ అదొకటి మాకు నిదర్శనం మా నిబద్ధతకు, మా యొక్క క్వాలిటీకి, మా యొక్క పేరుకి. మేము షార్ట్ టర్మ్ కొరకు పనిచేయట్లేదు, లాంగ్ టర్మ్ పేరు ఉండాలి, మనం చేసే ప్రతి పనికి గుర్తింపు ఉండాలి, కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్ ఉండాలి. వి గెట్ లాట్ ఆఫ్ ఫారినర్స్, వి గెట్ అమెరికన్స్, వి గెట్ కొరియన్స్, వి గెట్ జపనీస్. మా దగ్గరనే 5 స్టార్ హోటల్ చాలా ఉన్నాయి. 5 స్టార్ హోటల్ అక్కడ ఉంటారు, ఫుడ్ తినడానికి మా దగ్గరకు వస్తారు. అంటే కస్టమర్లని సంతృప్తి పరచడం కోసం మేము క్వాలిటీలో ఎటువంటి రాజీ పడబోము. ఒక పక్క స్టార్ హోటల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పాలమూరు గ్రిల్ అనే దానికి ఒక బ్రాండ్ ఉంది. దీన్ని కాపాడటం కోసం మేము విశ్వ ప్రయత్నం చేస్తాం. ముందుగా అంటే ఇప్పటి వరకు చాలా బ్రాంచీలు ఉన్నాయి, ఇంకా తెలంగాణ వ్యాప్తంగా కానీ మిగిలిన స్టేట్లో కానీ బ్రాంచీలు ఏర్పాటు చేస్తే ఆలోచన ఏమైనా ఉందా? అది చేస్తున్నామండి. అంటే మేము యాక్చువల్గా 7 ఇయర్స్లో 9 బ్రాంచెస్ ఓపెన్ చేశాము. దట్ ఈస్ అ వెరీ ఫాస్ట్ డెవలప్మెంట్. దాని తర్వాత ఒక 2 ఇయర్స్ కరోనా రావడము, కరోనా టైంలో మనం ఫస్ట్ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరినీ, సంస్థకు సప్లై చేసే సప్లయర్స్ అందరినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో దాని మీద కాన్సన్ట్రేట్ చేసాము 3 ఇయర్స్. సో ఆ పీరియడ్ అయిపోయింది. నౌ అగైన్ వీఆర్ గోయింగ్ ఫర్ అన్ ఎక్స్పాన్షన్. వీఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్పాన్షన్ అంటే విత్ ఇన్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్ ఆల్సో. అండ్ ఒక్కటి మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మా ఫుడ్ ఎంత పాపులర్ అయిందంటే పీపుల్ గోయింగ్ టు ద ఎయిర్పోర్ట్, దే కమ్ హియర్, దే బై ద ఫుడ్ అండ్ టేకింగ్ టు బెంగళూరు. And they go to Delhi, they take the food from here. And even legends అని జొమాటో వాళ్ళు స్టార్ట్ చేశారు, they take the food from us, going to the different states. అమెరికా నుంచి వచ్చే వాళ్ళు లాట్ ఆఫ్ NRIs ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి 3 కీ ఐటమ్స్ అని వాళ్ళే చెప్పారు మా దగ్గర. ఒకటి పెళ్ళిళ్ళకు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వస్తారు, రెండవది తిరుపతికి వెళ్ళి దేవ దర్శనం చేసుకుంటారు, మూడవది పాలమూరు గిల్లో ఒకసారి తినాలని. సో అది ఆ మాటలు విన్నప్పుడు మా ఒళ్ళు జలధరించిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే దట్ ఈజ్ ద అల్టిమేట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద కస్టమర్స్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ద వరల్డ్. హైదరాబాద్లో ఫేమస్ పాల్మూర్ గ్రిల్ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసింది. చాలా సంతోషం. ఈ రెస్టారెంట్ మొదలు అయినప్పటి నుంచి నేను ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇది చాలా ఫేవరెట్. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది చాలా ఫేవరెట్ ప్లేసు. చాలా మంచి ఫుడ్ తయారు చేస్తారు. మన తెలంగాణ రుచులు చాలా మంచిగా తయారు చేస్తారు. వీళ్ళందరికీ నా తరఫు నుంచి, మా అనంత తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. రాజేశ్వరరావు గారికి, భాస్కర్ గారికి, వీళ్ళందరికీ పార్ట్నర్స్కి, తర్వాత ఆల్ ఎంప్లాయీస్కి. వీళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, అంటే చాలా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. వీళ్ళ ఓనర్స్ కూడా వాళ్ళని చాలా మంచిగా చూస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఈ కంపెనీకి చాలా లాయల్టీతో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్. వీళ్ళు ఇంకా పైకి వెళ్తారు, తర్వాత చాలా ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు. నేను ఆశిస్తూ వీళ్ళందరికీ మరీ శుభాకాంక్షలు చెప్తున్నాను. తెలంగాణ రుచులను చూపించిన ఫస్ట్ రెస్టారెంట్. తెలంగాణ రెస్టారెంట్కి ముందు 2014 ముందు మీ అందరికి జ్ఞాపకం ఉంటే ఎవరైనా ఆంధ్ర భోజనం అందరూ, ఆ తర్వాత రాయలసీమ రుచులను వచ్చాయి. కానీ మేము 2012లో మీరేమంటే తెలంగాణ మూమెంట్తో పాటుగా ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఫస్ట్ ఈ రోడ్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక మెస్ ఉండేది, మేము ఉండేవాళ్ళం, అంతకు తప్పితే ఇక్కడ ఏమి ఉండేవి కావు. అటువంటిది ఇవాళ మేము వచ్చిన తర్వాత ఇది ఒక ఫుడ్ స్ట్రీట్ అయిపోయింది. ఈ 100 ఫీట్ రోడ్ అనేది ఒక పెద్ద ఫుడ్ స్ట్రీట్ అయిపోయింది. మా సక్సెస్ కారణం మా ఎంప్లాయీస్. మేము తెచ్చిన రుచులు, ఇక్కడ మా కబాబ్ మాస్టర్ రవి అని ఉన్నారు, సుబ్బారెడ్డి ఉన్నాడు, హరి, వీళ్ళందరూ ఎంతో కృషి చేసి మంచి భోజనం పెట్టినందుకు మాకు కన్జ్యూమర్స్ వచ్చారు. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మేము ఇవ్వగలిగాం. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మమ్మల్ని ఇలాగే చూసుకుంటారని ముందు కూడా, అండ్ ఇంకా వేరే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఓపెన్ చేస్తామని మా ఆశ.
థ్యాంక్ యూ అండి. మరి ఇన్ని బ్రాంచులు మీరు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అంటే మొత్తానికి దాదాపు సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు ఆ కస్టమర్ని సంతృప్తిపరచడం కోసం మేము క్వాలిటీలో ఎక్కడ రాజీ పడలేదని చెప్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంటే దాదాపు చార్మినార్ చూస్తారు, లేకపోతే రకరకాలైనటువంటి పర్యాటక ప్రదేశాలను చూస్తారు. కానీ ఒక్కసారైనా సరే పాలమూరు గ్రిల్లో ఒక్కసారైనా సరే మనం అక్కడ టేస్ట్ చూడాలని ఆసక్తితో వస్తున్నారు. వాళ్ళ ఆ యొక్క ఆసక్తి మాకు చాలా సంతృప్తినిస్తుందని చెప్తున్నారు. సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు కూడా మేము అందరూ కూడా ఒకే రీతిని చూస్తాం. క్వాలిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడకుండా మేము ఇప్పటి వరకు కూడా ఈ యొక్క విజయాన్ని సక్సెస్ఫుల్గా మేము 10 సంవత్సరాలు 2012లో స్టార్ట్ అయినటువంటి ఈ పాలమూరు గ్రిల్లు ఇప్పుడు 2022 దాదాపు 10 సంవత్సరాలు విజయవంతంగా ముందుకు దూసుకుపోతుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని బ్రాంచ్లు పెట్టి మరింతగా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి పాలమూరు గ్రిల్ ఎండి రాజేశ్వర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ విఘ్నేష్తో రవి, 6 టీవీ, హైదరాబాద్.